అప్పాజీ అసలు పేరు మల్లికార్జునముత్య. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అత్యంత గౌరవనీయమైన ఆధ్యాత్మిక గురువు. వారి జీవితం, ఉపదేశాలు మరియు దివ్య అనుభవాలు అనేక మందికి మార్గదర్శకంగా నిలిచాయి. భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి మార్గం చూపే గొప్ప శక్తిగా ప్రజలు ఆయన చూస్తారు. సామాన్య ప్రజలే కాకుండా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు సహా అన్ని వర్గాల ప్రజలు అప్పాజీని దర్శించడానికి వస్తుంటారు. ఆయన దివ్యమైన శక్తి, భవిష్యత్తును ఊహించే ప్రత్యేకమైన ఆత్మ సంపత్తి, ప్రశాంతతను ప్రసాదించే నైజం వల్ల ఆయన గూర్చి పలు వదంతులు, విశ్వాసాలు పుట్టుకొచ్చాయి. అప్పాజీ జీవితంలో ఎన్నో అనుభవాలు భక్తులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆయన దగ్గరకు వెళ్లిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగత సమస్యల గురించి చెప్పకుండానే పరిష్కార మార్గం సూచిస్తారని అనేక మంది చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యాపారవేత్త అప్పాజీని కలుసుకున్నాడు. అతనికి అప్పటికి తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. అయితే అప్పాజీ అతని పేరును కూడా అడగకుండా అతని జీవిత పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పి కొన్ని సూచనలు అందించారు. ఆ వ్యాపారవేత్త ఆ సూచనలను పాటించడంతో కొన్ని నెలల్లోనే అతని వ్యాపారం తిరిగి అభివృద్ధి చెందింది. అలాగే ఓ తల్లి తన ఆరోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని తీసుకొచ్చి ఆరోగ్యంగా మారడానికి మార్గం అడిగిన సందర్భం ఉంది. అప్పాజీ ఆమెకు కొన్ని ఆధ్యాత్మిక మార్గదర్శకాలు ఇచ్చి శక్తి ప్రసాదించారని చెబుతారు. కొద్ది రోజుల్లోనే ఆ చిన్నారి పూర్తిగా కోలుకున్నాడని ఆమె ఆనందంగా చెప్పింది. ఇటీవల ప్రముఖ యాంకర్స్ కూడా అప్పాజీని దర్శించేందుకు వెళ్లారు. వారంతా అక్కడ ఎదుర్కొన్న అనుభవం గురించి వర్ణనాతీతమని చెబుతూ వస్తున్నారు. అప్పాజీ గురించి వారంతా తెలియని విషయాలను చెప్పడం మాత్రమే కాదు, వారి యొక్క భవిష్యత్తు గురించి కూడా కొన్ని సూచనలు చేశారని చెబుతూ వస్తున్నారు. అప్పాజీ నా మనసులో ఉన్న విషయాలను నేను ఒక్క మాట కూడా చెప్పకుండానే చెప్పగలుగుతున్నారు. ఇది ఎలా సాధ్యమని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అక్కడికి వచ్చిన భక్తుల్లో చాలా మంది ఇలాంటి అనుభవాలను పంచుకున్నారు. కొన్ని సంఘటనలు సైద్ధాంతికంగా అర్థం కానప్పటికీ అందులో దివ్యశక్తి ఉన్నట్లు అనిపించిందని వారు చెబుతున్నారు. అప్పాజీ ఎప్పుడూ కూడా డబ్బు ఆశించరు. జీవితంలో నిజాయితీకి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతూ ఉంటారు. కష్టపడితే ఫలితం తప్పక లభిస్తుందని అంటూ ఉంటారు. భగవంతుని మీద భక్తి ఉంచితే సమస్యల నుంచి బయటపడటానికి మార్గం దొరుకుతుందని, సేవాభావంతో జీవించాలని చెబుతూ ఉంటారు. అప్పాజీ జీవితం అంతా చాలా సాధారణమైనదే. ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి భక్తులకి అంకితమయ్యారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా భోజనం, ఆశ్రయం అందించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇది ఎంతో మందికి ఆయనపై మరింత భక్తిని కలిగిస్తూ వస్తుంది. సోషల్ మీడియా ద్వారా అప్పాజీ పేరు దేశవ్యాప్తంగా వ్యాపించింది. అనేక మంది యూట్యూబ్ క్రియేటర్లు, బ్లాగర్లు, జర్నలిస్టులు ఆయన గురించి కథనాలు, వీడియోలు రూపొందిస్తున్నారు. ఈ వీడియోలకు లక్షలాది వ్యూస్ రావడంతో ఆయన గురించి ఇంకా ఎక్కువ మందికి తెలియజేసే అవకాశం లభించింది. అయితే దీనికి వ్యతిరేకంగా కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కొందరు ఆయన్ను ప్రశ్నిస్తూ ఇలాంటి గురువుల సంఖ్య పెరిగిపోతుంది, కొంతమంది నిజమైన వారు, మరికొందరు మోసగాలు అని అంటున్నారు. కానీ అప్పాజీని ప్రత్యక్షంగా కలిసిన వారు మాత్రం ఆయన నిజాయితీని, విశ్వాసాన్ని నమ్ముతున్నారు. అప్పాజీని కలుసుకోవాలనుకునే భక్తులు కర్ణాటకలోని మహల్రాజు గ్రామానికి వెళ్ళవచ్చు. ప్రయాణ మార్గం ఎలా ఉంటుందంటే రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. సందర్శన సమయం వచ్చినప్పటికీ ఖచ్చితమైన సమయాలు లేవు, కానీ ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో కలవడానికి మంచి అవకాశం ఉంటుంది. సౌకర్యాలు ఎలా ఉన్నాయంటే భక్తుల కోసం ఉచితంగా భోజనం, నివాసం అందించబడుతుంది. సంప్రదింపు గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా అపాయింట్మెంట్ అవసరం లేదు. అయితే ఆయన అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే భక్తులు కలుసుకోవచ్చు. అప్పాజీని దర్శించిన వారు తమ జీవితంలో వచ్చిన మార్పును వర్ణించలేరని చెబుతారు. నేను చాలా సమస్యలతో వెళ్ళాను, కానీ ఆయన మాటలు నాకు కొత్త ఆశను అందించాయి అని ఒక యువకుడు చెప్తున్నాడు. ఆయన చెప్పిన మార్గదర్శకత్వం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అని మరొక భక్తురాలు చెబుతున్నారు. అయితే కొందరు వీటిని కేవలం విశ్వాసమే అని, గుడ్డి నమ్మకానికి గురికాకూడదని అంటున్నారు. కానీ అప్పాజీ జీవిత విధానం, సేవాభావం, భక్తులకిచ్చే మార్గదర్శకత్వం ఆయన నిజమైన ఆధ్యాత్మిక గురువుని నిరూపిస్తున్నాయి. అప్పాజీ అనుభూతి పొందాల్సిన వ్యక్తి. అతని వద్ద ఉన్న విశ్వాసం, శాంతి, దివ్యశక్తి భక్తులను ఆకర్షిస్తుంది. మానవ సంబంధాలు, కష్టాలను అధిగమించే మార్గం, ఆధ్యాత్మిక ధ్యానం ఇవన్నీ అప్పాజీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎవరి జీవిత ప్రయాణం ఎలా ఉంటుందో వారికి మాత్రమే తెలుసు. కానీ మార్గదర్శకుడు అవసరమైనప్పుడు అప్పాజీ లాంటి గురువు సహాయపడతాడు. మీకు అప్పాజీ గురించి ఏమనిపిస్తుంది? మీరు ఆయన్ను కలుసుకోవాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి.